నమస్తే. నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్‌లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు కింద హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వటం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్నిస్తుంది. నిన్న జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. ఆయన ఊహించిన దానికన్నా పెద్ద ఎత్తున పెద్ద స్థాయిలో కౌంటర్ల వరదైతే పొంగి ప్రవహించింది. ఒక రకంగా చెప్పాలంటే ఉదయం నుంచి నేను సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కూడా చూస్తాను. వైసీపీ సానుభూతి పరులు, వైసీపీ కార్యకర్తలే అన్నా ఆ బెంగళూరులోనే ఉండన్నా, రాకన్నా ఆంధ్ర, వస్తావు ఏదో ప్రెస్ మీట్ పెడతావు, మమ్మల్ని అభాసుపాలు చేస్తావు, ఏందన్నా ఆ మాటలు, ఏందన్నా ఆ కథ అని చెప్పేసి వాళ్లే తూర్పారబడుతూ కొన్ని పోస్టులు కూడా కనిపించాయి. అయితే కొత్త సంవత్సరం ప్రారంభంలోనే జగన్మోహన్ రెడ్డికి కీలకమైనటువంటి 2 షాకులు తగిలాయి. మరో 2 షాకులు తగలటానికి సిద్ధంగా ఉన్నాయనేటటువంటి సమాచారం అయితే తెలుస్తుంది. ఏంటి తగిలినవి ఏంటి, తగలబోయేవేంటి అనేది నేను ఈ వీడియోలో క్లుప్తంగా ఏమాత్రం సాగదీత ధోరణి లేకుండా సూటిగా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తాను. కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఆశాంతం చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ షాక్ ఏంటయ్యా అంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద జగన్మోహన్ రెడ్డి అండ్ కో, వాళ్ళ పరివారం, వాళ్ళ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సన్నాహాలు చేసుకున్నాయి. ఎంతగా అంటే ఇంకేముంది, రాయలసీమ మేధావులు పోనకాలు లోడింగ్ అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ముందస్తు హెచ్చరికలు కూడా వచ్చాయి. ఇంకేమో ఇంత దుర్మార్గంగా చేస్తాడు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఒక్క మాట చెప్పడంతో రాయలసీమ పనులు మొత్తం ఆపేస్తాడా అని చెప్పేసి కత్తులు నోరటం అయితే ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో అడుగుపెట్టడం ఆలస్యం, వెంటనే ఈ పదునెక్కిన కత్తులతోటి ఇక సమరశంఖం పూరించి సమరం చేద్దాం, శత్రువుల్ని తునుమాడుదాం, కుదిరితే తరుముదాం, లేదంటే తురుముదాం, ఏదో డైలాగ్ ఉంటుంది కదా, ఆ టైప్లో వీరవిహారం చేద్దాం అని చెప్పేసి ప్లాన్ వేసుకున్నారు. కానీ 24 గంటలు గడవక ముందే ఆయన పత్రిక పుంఖానుపుంఖాలుగా కథనాలు ఇచ్చినటువంటి 24 గంటలు గడవక ముందే అసలు వాస్తవాలేంటో కుండబద్దలు కొట్టినట్టుగా బయటకు వచ్చాయి. అట్ ద సేమ్ టైం తమకు అత్యంత సన్నిహిత మిత్రవర్గం, వాళ్ళ గెలిపిన వీళ్ళు, వీళ్ళ గెలిపిన వాళ్ళు, పరస్పరం కలలో కూడా నిద్రపోయేటప్పుడు కూడా వాళ్ళు గెలవాలని వీళ్ళు, వీళ్ళు గెలవాలని వాళ్ళు కోరుకునేటువంటి బీఆర్ఎస్ నాయకులే అందుట్లో వాస్తవాలు కొండబద్దలు కొట్టేసరికల్లా ఆ నూరిన కత్తులు కాస్త శుభ్రంగా సంచిలో పెట్టుకుని ఈ పక్కకి వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. 2021లోనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద స్టే తీసుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఆగిపోయింది. ఆ తర్వాత 3 ఏళ్లు తాను ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ ఏమాత్రం ఆ స్టే వెకేట్ చేయించే పనులు చేయలేకపోయాడు, అలా వదిలేశాడు. దానికన్నా దారుణమైన విషయం ఏంటంటే ముచ్చుమరులో ఏదైతే ఎత్తిపోతల్ని ప్రారంభించాడో 3 టీఎంసీలు ఎత్తిపోసుకునేలాగా చంద్రబాబు, అక్కడ తన క్రెడిట్ వస్తుందని అనేటటువంటి ఉద్దేశంతో దాన్ని తీసుకొచ్చి వేరే చోటుకు తరలించి రాయలసీమ ఎత్తిపోతల పథకం కొత్త ప్రాజెక్ట్ అని చెప్పి ఎన్జిటి ద్వారా స్టే పడేంత వరకు తెచ్చుకున్నాడు. ఈలోగా తన అనుచరులైనటువంటి తనకు కావలసినటువంటి కాంట్రాక్టర్లకి డబ్బులు కట్టబెట్టే ఉద్దేశంతో అప్పటికే మట్టి పనులు చేయించి 900 కోట్ల రూపాయలు పనిచేశాడని చెప్పేసి కూడా వాస్తవాలు ఇప్పుడు కళ్ళ ముందు బయటపడేసరికల్లా ఏమీ చేయలేని పరిస్థితి. ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది. రేవంత్ రెడ్డి మాటలతో చంద్రబాబు పేక పిసికేద్దాం అనుకుంటే అసలు కనీసం టచ్ చేసే అవకాశం లేకుండా పోయిందని చెప్పేసి షాక్లో ఉండిపోయారు. అదో షాక్ అయితే నంబర్ 2, నిన్నటి దానికి కారణం ఈ షాక్ అన్నమాట. రాజధాని మీద, అమరావతి రాజధాని మీద ఇప్పుడు క్లియర్ పిక్చర్ రాబోతోంది. నిన్నగాక మన అమిత్ షాని చంద్రబాబు నాయుడు కలిసింది కూడా దానికోసమే. ఆ అంశం ప్రధాన ఉద్దేశంతో. ఇప్పటి వరకు ఏ రాష్ట్రానికి ఈ రకమైనటువంటి బిల్లు, చట్టం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పరిస్థితులు వేరు కాబట్టి మీరు ఏకైక రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ ఒక చట్టం చేయండి అని చెప్పేసి ముందే మాట్లాడటం, కేంద్ర న్యాయశాఖ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, ఇక రేపో మాపో అన్నట్టుగా పరిస్థితులు మారిపోయినటువంటి తరుణంలో వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లు పెట్టబోతున్నారు, చంద్రబాబు నాయుడు గట్టిగా పట్టుబట్టు కూర్చున్నాడని చెప్పేసి తెలుస్తున్నటువంటి క్రమంలో ఏం చేయలేక అక్కసు వెళ్ళబోసుకుంటూ నిన్నటి ప్రెస్ మీట్లో విషయం గక్కినటువంటి పరిస్థితి. ఆ విషయం అలా కక్కడంతోనే వెంటనే అసలు రివర్ బేస్ అంటే ఏంటి, రివర్ బేసిన్ అంటే ఏంటి, నదీ పరివాహక ప్రాంతం అంటే ఏంటి, నదీ తీరం అంటే ఏంటి, నదీ గర్భం అంటే ఏంటి అని చెప్పేసి దానికి అర్థాలు విడమర్చి చెప్తూ సింధు నాగరికత దగ్గర నుంచి నేటి అమరావతి వరకు, ఇంగ్లాండ్, ఖైరో, నైలు నది దగ్గర నుంచి ఇంకా చాలా ఆఖరికి మన యమునా నది వరకు
వాటి పక్కన ఏ నగరాలు వెలసాయి, ఏ రాజధానులు వెలసాయి, ఎంత నాగరికత వెలసిల్లిందని చెప్పేసి ఒక లిస్టు ప్రకారం అందరూ తూర్పారబట్టినటువంటి క్రమంలో ఇక ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. అంటే ఆల్రెడీ షాక్ తగిలింది, ఆ అక్కస్ని ఈ రకంగా వెళ్ళబోసుకున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేటటువంటి అంశంలో ఏదో చేద్దాం అనుకుంటే షాకింగ్ న్యూస్లు బయటకు రావటం, ఆ తర్వాత అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగానే కేంద్ర ప్రభుత్వం కూడా అడుగులు వేయటం, కొత్త సంవత్సరం ఆరంభంలో 2 షాకులు తగిలితే ఇక 3వ షాక్ ఏంటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి పరివారంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దొంగతనంగా రిజిస్టర్లో సంతకాలు పెట్టడం, వాళ్ళకి సంబంధించినటువంటి అంటే శాసనసభ్యులకి ఇచ్చేటువంటి అలవెన్స్లు, జీతాలు, గిఫ్ట్లు దొంగతనంగా తీసుకోవటం, ఈ కథా కమామిషి ఇదంతా శాసనసభ స్పీకర్ దృష్టికి గతంలోనే రావటం, ఆయన సీరియస్ కావటం, ఎథిక్స్ కమిటీకి ఇవ్వటం తోటి ఇప్పుడు ఎథిక్స్ కమిటీ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. ఈ అంశంలో తాడోపేడ వాళ్ళు చేసిన తప్పే, అవసరమైతే చర్యల దిశగా ముందడుగు వేయండి అని చెప్పేసి స్పీకర్కి రిఫర్ చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయని, అవసరమైతే అనర్హత వేటు కూడా వేసేటటువంటి అవకాశాలు కూడా పరిశీలిస్తున్నారని చెప్పేసి తాజాగా ఒక వార్త అయితే హల్చల్ చేసింది. దాంతో పాటుగా ఈ విషయం తెలిసిన తర్వాత అమ్మ ఒక్కడు కూడా వెళ్ళొద్దన్నాను కదా, ఒక్కడు కూడా సంతకం కూడా చేయొద్దన్నాను కదా, మీరు ఎందుకు వెళ్ళారు, మీరు నా మాట ధిక్కరించి ఈ దొడ్డిదారిలో అనర్హత వేటు తప్పించుకోవడానికి రకరకాల పద్ధతుల్లో దొంగతనంగా సంతకాలు చేసి వస్తారని చెప్పేసి రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి కూడా సీరియస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అనే ఒక గుబులు భయం కూడా వాళ్ళలో కనిపిస్తుందట. అంటే ఒక పక్కమో ఎలాంటి శిక్షలు విధిస్తారో, అనర్హత వరకు వెడుతుందేమో, అసలు ఆ దిశగా కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారట. ఎందుకంటే ఈయన పోతరాడు సీరియస్ గా చెప్పారు, చాలా మంది గుర్తుండే ఉంటుంది. కొంతమంది దొంగతనంగా దొడ్డిదారిలో వచ్చి సంతకం పెట్టి వెళ్తున్నారు, రిజిస్టర్లో జీతాలు తీసుకుంటున్నారు, ఇదెక్కడ న్యాయం అని చెప్పేసి గట్టిగా మాట్లాడారు. ఎథిక్స్ కమిటీ వరకు వెళ్ళింది. మండల బుద్ధ ప్రసాద్ ఆధ్వర్యంలో ఎవరెవరు వచ్చారు, ఏ సెషన్లో సంతకం పెట్టారు, ఏంటి కథ అనేది మొత్తం లిస్ట్ అంతా బయటకు తీశారు, వార్తాపత్రికల్లో కూడా వచ్చింది. ఇప్పుడు చర్యలు ఉండబోతున్నాయి అనేది వార్త. అది రేపటి రోజున ఖచ్చితంగా తగలబోయే షాక్ అని చెప్పేసి భావించడానికి అవకాశం, ఆస్కారం అయితే కనిపిస్తుంది. అది ఒక్కడికే తగులుద్దా, అందరికీ తగులుద్దా, ఎంతమంది తగులుద్దా అనేది అయితే చర్యలు తీసుకున్న తర్వాత కానీ మనకు తెలియదు. కానీ మొత్తానికైతే ఈ రూపంలో ఒక షాక్ అయితే సిద్ధంగా ఉందట. ఇదొకైతే రేపు ఇంకో షాక్, తగలబోయే షాక్ ఏంటయ్యా అంటే ఇది కోల్కతాతో ముడిపడి ఉన్నటువంటి అంశం. ఎస్, అక్కడ ప్రస్తుతం ఎన్నికల వేళ దీదీ వర్సెస్ ఈడీ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. నిన్న పెద్ద ఎత్తున ఐపాక్ కార్యాలయానికి వెళ్ళి, మరి అక్కడ ఐపాక్ సంస్థ అక్కడ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, మమతా బెనర్జీ పార్టీకి సేవలు అందిస్తున్నారు. వాళ్ళు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి అందించినట్టుగానే వాళ్ళు అక్కడ సేవలు అందిస్తున్నారు. ఆ కార్యాలయం మీద కూడా పడి పెద్ద ఎత్తున సోదాలు చేయటం, ఆవిడ డైరెక్ట్ అక్కడికి పోవటం, వాళ్ళందరూ ఇడబండి అని చెప్పేసి బెదిరించి కొన్ని పత్రాలు, కొన్ని డాక్యుమెంట్లు స్వయంగా తీసుకుని వెళ్ళటం, ఇదంతా రచ్చయింది కదా. ఇప్పుడు ఆ కార్యాలయాల్లో వెతుకులాట క్రమంలో అనట రాజ్ కసరెడ్డికి సంబంధించినటువంటి కొన్ని కీలక పత్రాలు కూడా దొరికాయట. ఎక్కడ కోల్కతా, ఎక్కడ రాజ్ కసరెడ్డి, ఎప్పుడో ఐపాక్ ఇక్కడ సేవలు అందిస్తే ఈ పత్రాలు అక్కడ దొరకటం ఏంటి, అక్కడ దొరికాయంటే ఏదో కాన్స్పిరసీ థియరీ ఉందని చెప్పేసి అర్థమవుతుంది క్లియర్గా. రాజ్ కసరెడ్డి అంటేనే, ఐపాక్ అంటేనే ఏదో ఉంది, లోగుట్టు పెరుమాళ్ కెరిక అన్నట్టుగా ఏదో తప్పుడు వ్యవహారాలు నడిచాయి గతంలో కూడా. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి కీలక పత్రాలు కొన్ని, రాజ్ కసరెడ్డికి సంబంధించినవి కొన్ని అక్కడ దొరికాయి, ఆ కార్యాలయం దొరికాయంటే ఇది రేపటి రోజున ఖచ్చితంగా షాక్ ఇచ్చే అంశమే, షాకింగ్ కు గురి చేసే అంశమే అని చెప్పేసి అయితే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే రాజ్ కసరెడ్డి నేపథ్యం ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి బంధువు అని చెప్పేసి, ఐటీ సలహాదారు అని చెప్పేసి, ఆ తర్వాత లెక్కర్ స్కామ్ సూత్రధార అని చెప్పేసి ఇన్ని వ్యవహారాలు మనకు తెలిసాయి కదా. ఆ 2 నెలల అవట్ల రాజ్ కసరెడ్డి లోపలికి వెళ్ళి ఇంతవరకు బెయిల్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు, బెయిల్ దక్కేటటువంటి పరిస్థితి కూడా ఎక్కడ కనిపించట్లేదు. అంటే ఎంత పేకలోతులో కూరుకుపోయాడో లెక్కర్ స్కామ్లో తెలుస్తాం. సో ఇలాంటి వ్యక్తికి సంబంధించిన ఐపాక్ అంటేనే దాని మీద రకరకాల ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళు తిమ్మిని బమ్మిని చేస్తారు, కుల విద్వేషాలు, మతాల మధ్య విద్వేషాలు, మారణహోమం సృష్టించైనా సరే తమ వాడిని గెలిపించుకునే ప్రయత్నం చేస్తారని చెప్పేసి వాళ్ళ మీద కూడా ఒక చెడ్డ పేరుంది. ఇప్పుడు ఇద్దరి కాంబినేషన్లో కోల్కతాలో ఇప్పుడు ఐపాక్ కార్యాలయంలో రాజ్ కసరెడ్డి పత్రాలు దొరికాయంటే ఖచ్చితంగా కింద ఉన్నటువంటి సిట్ అధికారులు కానివ్వండి, ఈడీ అధికారులు కానివ్వండి ఖచ్చితంగా తేగలాగుతారు. రేపటి రోజున ఆంధ్రప్రదేశ్లో మరో డొంక కదిలినా సరే ఆ తేగలాగడం ద్వారా ఆశ్చర్యపోవాల్సిన పని అయితే లేదు. అంటే
ఒక పక్క ఈ దొంగతనంగా వచ్చి సంతకాలు పెట్టినటువంటి తీరు మీద శాసనసభ సీరియస్ అయి కన్నెర్ర చేసే అవకాశం ఉంది, రేపు షాక్ ఇవ్వబోతున్నారని చెప్పేసి ఒక పక్క, ఇంకో పక్క రాజ్ కసరెడ్డికి సంబంధించిన పత్రాలు ఎక్కడో కోల్కతాలో ఐపాక్ ఆఫీసులో ఈడీకి దొరికాయని చెప్పేసి మరో వార్త. ఈ రెండు రేపు ఫ్రెష్ గా తగలబోయే షాకులు అని చెప్పేసి అయితే మనం అర్థం చేసుకోవచ్చు. కొత్త సంవత్సరం వేళ ఆల్రెడీ 2 షాకులు తగిలితే ఇంకో 2 షాకులు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయట. మరి ఈ షాకుల పరంపర ఇంకెంతకాలం కొనసాగుద్దో చూడాలి. సో ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది, మీరేమనుకుంటున్నారని నాకు కమెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.